కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిని పార్టీ వీడొద్దని విజ్ఞప్తి చేసినట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసానికి ఆయన చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 2023 ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి గురయ్యానని, కార్యకర్తల సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని జీవన్ రెడ్డి చెప్పినట్లు ఆయన వెల్లడించారు. అయితే జీవన్ రెడ్డి రాజీనామా నిర్ణయంపై నిలబడుతున్నారని భావిస్తూ తాము తిరిగి వెళ్తున్నామని మహేష్ గౌడ్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, విప్ ఆది శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. అర్బన్ ప్రెసిడెంట్ గంగాధర్ రమ్మని చెప్పారు. అర్బన్ మండల్ ఇటు చూడు నరేష్ గౌడ్ గర్వంగా ఇటు సార్ చూడు అందరికీ నమస్కారం. నేను నాతో పాటు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు, ఏఐసిసి సెక్రటరీ సచిన్ సావంత్ గారు ఇవాళ జీవన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర, దాదాపు 43 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ అనుబంధం ఉన్నటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు. నాకు తండ్రి లాంటి వాడు. రాజకీయంగా ఆయనంతటి సీనియర్ నాయకుడు ఇవాళ ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు మినా ఎక్కువ లేరు. 2023 ఎన్నికలు, కాంగ్రెస్ పార్టీ విజయం, 63 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం, ఆనాడున్న పరిస్థితుల దృష్ట్యా కొన్ని సమీకరణలు జరగడం, వాటి పర్యవసరంగా జీవన్ రెడ్డి గారు ఇబ్బందులకు గురైనారు. ఇంత సుదీర్ఘ అనుభవం ఉండి ఈ వయసులో కొంత బాధపడ్డాడు. కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు రాజకీయంగా తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ జీవన్ రెడ్డి గారు కూడా ఇబ్బంది పడ్డారు. వారు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టే 2 రోజుల క్రితం ఆ సూచన మేరకు శ్రీధర్ బాబు గారు వచ్చిపోయినారు. వాళ్ళ నేను కూడా మరొకసారి వారిని కలిసి ఈ అనుబంధం, కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం తెంచొద్దని, మమ్మల్ని వీడొద్దని, యథావిధిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని, భవిష్యత్ విషయాలు మళ్ళీ చర్చించుకుందామనే మాట వారికి విన్నవించడం జరిగింది. కొంత కార్యకర్తల ఒత్తిడి, ఇక్కడ ప్రస్తుత దృష్ట్యా వారు కొంత ముందుకెళ్ళినట్టుగా అర్థమవుతా ఉంది. బట్ ఏదేమైనా
వారికి కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం చాలా సుదీర్ఘమైన అనుబంధం. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి వారిని వదలదలుచుకోలేదు. వారిని పార్టీలో ఉండాల్సిందిగా ఏఐసిసి నాయకులు కూడా మా ద్వారా వారికి చెప్పడం జరిగింది. పిసిసి అధ్యక్షుడిగా కాకుండా మాకు జీవన్ రెడ్డి గారితో 1986 నుంచి సంబంధం. మొదటిసారి వారిని నేను మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దివంగత బాలరెడ్డి గారితో కలవడం జరిగింది. అప్పటి నుండి మాకు రాజకీయంగా వారి అనుభవాన్ని పంచుతూ వచ్చినారు. అందుకే వాళ్ళ వ్యక్తాలు వచ్చి వారిని ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా మళ్ళొకసారి పునరాలోచించుకోవాలని వారికి విన్నవించడం జరిగింది. చాలా విషయాలు మాట్లాడారు, వారు కూడా చాలా విషయాలు చెప్పారు. అంతిమంగా వారిని పార్టీలోనే కొనసాగాల్సిందిగా కోరడం జరిగింది. ఈ పరిస్థితి రావడానికి 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే కారణం ఉన్నాయి. రకరకాల కారణాలు, మీకు తెలియని కారణాలు ఏం లేవు. ఈ రాష్ట్రంలో 2023 తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆ పరిణామాలు జరగడానికి గల కారణాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ.